సాధారణంగా 'పవన్ కళ్యాణ్' అనే పేరు వినిపించిన చోట ఎప్పుడు చర్చ తప్పదు. ఎందుకంటే ఆయన పేరు కనిపించినా, వినిపించినా సోషల్ మీడియాలో ప్రజల మధ్య పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోందన్నమాట. సో, సాధారణంగా ఏ ప్రముఖుడైనా సరే అభిమానులు ఉన్న చోట విమర్శలు కూడా ఉంటాయి. సో, ఇది సహజమే. కానీ 'పవన్ కళ్యాణ్' విషయంలో మాత్రం ఈ పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుందన్నమాట. ఎ ఎంతమంది ఆయనను అభిమానంతో ఆరాధిస్తారో అంతకంటే ఎక్కువ మంది ఆయనపై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. మరి మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించే వారిలో కూడా చాలామంది లోతుగా చూస్తే ఆయన అభిమానులే కావడం గమనార్హం. ఆయన ప్రతి మాట, ప్రతి చర్యపై నిశితంగా గమనిస్తూ స్పందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈ క్రమంలో ఆయన ఒక సమావేశానికి హాజరైన సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఒక చిన్న బాబుని ప్రేమగా ఎత్తుకున్నారు. సో, కొద్దిసేపు ఆ బాబుని చేతుల్లో పెట్టుకొని ఎత్తుకున్నారన్నమాట. సో, తర్వాత మళ్ళీ కిందకి దించారు. సో, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. సో, అదే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఈ వీడియో అంతా కూడా బయటికి రావడంతో సోషల్ మీడియా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లుగా కొంతమంది నెటిజన్లు ఘాటుగా విమర్శలు చేస్తూ ఇదేనా పవన్ కళ్యాణ్ అసలు క్యారెక్టర్? ఎప్పుడు మంచితనం, మానవత్వం అంటూ మాట్లాడే వ్యక్తి ఇదే పని చేస్తాడా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నమాట. సో, మరికొందరు ఈ వీడియోకి మరికొందరు ఈ వీడియోకి సినిమా సన్నివేశాలు జత చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా 'రంగం' సినిమాలోని పొలిటికల్ సీన్‌ను ఈ వీడియోకి అటాచ్ చేసి సోషల్ మీడియాలో హాస్యంగా, వ్యంగ్యంగా వైరల్ చేస్తా ఉన్నారు. ఇదిలా ఉండగా మరో వర్గం మాత్రం పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇందులో తప్పేముంది? వైరస్‌లు, ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఉండాలంటే ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సో, దీన్ని క్యారెక్టర్‌లతో లింక్ చేయడం సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అంతేకాకుండా ఇది కోవిడ్ తర్వాత కాలం. శానిటైజ్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఇది వ్యక్తిగత జాగ్రత్త. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అని పలువురు నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో, తన కుటుంబంలోనే పిల్లలను ఎత్తుకున్నప్పుడు కూడా ఇలాగే శానిటైజ్ చేసుకుంటాడా అని కొందరు ఘాటుగా ప్రశ్నలు సాధిస్తున్నారు. సో, ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో మరింత చర్చకి దారితీస్తున్నాయి. మొత్తానికి ఈ చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సో, పవన్ కళ్యాణ్ చేసింది తప్పా? ఒప్పా? అన్న విషయంపై సోషల్ మీడియాలో 2 వర్గాలుగా చీలిపోయి కొత్త చర్చ కొనసాగుతోంది. సో, ఇక ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు, ఆయన టీమ్ గాని ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. సో, ఇంకా ఇవ్వబోతుందో చూడాలి మరి. మరి ఇలాంటి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి అది కూడాను. ఎందుకంటే అప్పటి వరకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కాబట్టి. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.